చాలామంది ఇలా అంటారు, అక్క నేను ఉదయం కొద్దిసేపే దేవుని ప్రార్థించగలుగుతున్నాను, దేవుని సన్నిధిలో సమయం గడపగలుగుతున్నాను, దేవుని సన్నిధిలో కొద్ది సమయమే స్తుతించగలుగుతున్నాను. ఇంకా మిగిలిన సమయం అంతా ఉద్యోగం, పిల్లలు, ఇంటి పనులు, వంట, వ్యాపారం, ఇలా దేవునితో సమయం నేను గడపలేకపోతున్నాను, నేను వీటితోనే చాలా బిజీగా ఉంటున్నాను అని చాలామంది అంటున్నారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది ఎలా సాధ్యమవుతుంది? 24 గంటలు మనం మోకరించి దేవుని సన్నిధిలోనే కూర్చొని మనం కేవలం స్తుతి, ప్రార్థన ఇవి చేస్తూ ఉండలేం కదా. అందుకే ఈరోజు మనం పని చేస్తూ కూడా ఎలా దేవుని స్తుతించాలి, ఎలా దేవునితో సహవాసం చేయాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవునితో సమయాన్ని గడపాలి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎంత సన్నిధి ఆయన సన్నిధి మనం పొందుకుంటామో, మనం పని చేస్తూ ఉన్నప్పుడు కూడా అంతే సన్నిధిని ఎలా అనుభవించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మనం పని చేస్తూ కూడా దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండవచ్చు? ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన గురించి ఆలోచిస్తూ. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన నామాన్ని జ్ఞాపకము చేసుకుంటారో, ఉచ్చరిస్తూ ఉంటారో వారిని దీవించే దేవుడని వాక్యం సెలవిస్తుంది. మనం పని చేస్తూ కూడా ప్రార్థించవచ్చు. కేవలం మోకరించి చేసేదే ప్రార్థన కాదు. నడుస్తూ చేయవచ్చు, కూర్చొని చేయొచ్చు, వాష్రూమ్లో చేయవచ్చు, బట్టలు ఉతుకుతూ చేయొచ్చు, వంట చేస్తూ చేయొచ్చు, పిల్లలని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు చేయొచ్చు. ప్రార్థన అంటే మనం పని చేస్తూ ఉన్నప్పుడు చేసే ప్రార్థన పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఆ సమయంలో చిన్న ప్రార్థన కూడా చేయొచ్చు. దేవా, ఈ పనిలో నాకు సహాయం చేయయ్యా, నా బిడ్డల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను, తోడుగా ఉండయ్యా, నా ఈ వంట పనిలో నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా. లేకపోతే థ్యాంక్ యూ జీసస్, నీ కృతజ్ఞతలయ్యా, దీన్ని బట్టి కృతజ్ఞతలయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా అంటూ ఇలాంటి మాటలతో దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయవచ్చు. దేవుడు ఇలా చేసే ఒక్క సెకండ్ ప్రార్థనను వింటాడా? వింటాడు. మనం బైబిల్లో కూడా చూడవచ్చు మంచి ఉదాహరణ. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాలను చూస్తే అక్కడ రాజుగారు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి నీ ముఖం ఇలా ఉంది? మునుపు ఉన్నట్టుగా లేదు, ఏదో విచారంగా ఉన్నట్టుగా, దుఃఖంగా ఉన్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంది, బాధలో ఉన్నట్టున్నావు అని రాజుగారు అడిగినప్పుడు వెంటనే నెహెమ్యా గారు సమాధానం ఇవ్వలేదు. ఒకే ఒక్క సెకండ్ మనసులో ప్రార్థన చేసుకున్నాడు. నోటితో బయటికి కూడా చేయలేదు, మనసులో ప్రార్థన చేసుకున్నాడు. నెహెమ్యా అక్కడ రాజు ఎదుట చేసింది గంటల తరబడి ప్రార్థన కాదు, ఒక్క సెకండ్, కొన్ని క్షణాల మనసులో చేసిన ప్రార్థన అది. ఇదే పని మధ్యలో ప్రార్థన అంటే. ఎందుకంటే అక్కడ నోరు తెరిచి బయటికి రాజు ఎదుట ప్రార్థన చేయలేడు. చాలా సందర్భాల్లో మనం కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉంటాం. మనం పనిచేస్తున్న చోట్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, కొన్ని ప్రదేశాల్లో కానీ, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ కొన్నిసార్లు సిగ్గుపడుతూ ఉంటాం, కొన్నిసార్లు బయటికి ప్రార్థించలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎలా ప్రార్థించాలి అంటే మనసులో చేసుకోవచ్చు. మన ప్రతి తలంపు ప్రార్థన అవ్వాలి, మన ప్రతి తలంపు స్తుతి అవ్వాలి, మన ప్రతి తలంపు కృతజ్ఞత అవ్వాలి, మన ప్రతి తలంపు పాట అవ్వాలి, ఆరాధన అవ్వాలి. మనం మనసులో కూడా పాటలు పాడుకోవచ్చు, మనసులో కూడా స్తుతి కృతజ్ఞత చెల్లించవచ్చు, మనసులో కూడా ఆరాధన చేస్తూ ఉండవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే థ్యాంక్ యూ జీసస్ అంటూ మన పనులన్నీ చేసుకోవచ్చు, ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే. ఎందుకంటే నెహెమ్యా చేసిన మనసులో ఒక్క సెకండ్ ప్రార్థన విని దేవుడు అద్భుత రీతిలో సమాధానం ఇచ్చాడు. ఈరోజు మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన తప్పకుండా జవాబిచ్చే దేవుడు. మనం బైబిల్లో దావీదును కూడా చూస్తాం. దావీదు గొర్రెలు మేపుతూ దేవుని స్తుతించేవాడు. ఆ పని మధ్యలో కూడా దేవుని స్తుతిస్తుండేవాడు. గొర్రెలు కాచుకుంటూ ఉన్నా సరే, వాటికి మేత పెట్టవలసిన సిచ్యువేషన్ వచ్చినా సరే, వాటికి వాటర్ పెట్టవలసిన సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎన్ని పనులున్నా సరే వాటిని చూసుకుంటూ ఆ పని మధ్యలో కూడా దేవునితో సహవాసం చేసేవాడు. ఆయన ప్రత్యేకంగా ఒక స్థలానికి వెళ్ళి మోకరించి కూర్చొని అలా చేసింది సందర్భాలు చాలా తక్కువ ఆయన గొర్రెలు కాచుకుంటున్నప్పుడైతే. కానీ ఆయన ఏ స్థలంలో ఉన్నాడో ఆ పని మధ్యలో కూడా దేవుని స్తుతించడం వల్ల అదే ఆయనకు ఒక ఆలయంలాగా అయిపోయింది, అదే ఆయనకు ఆరాధన మందిరంగా అయిపోయింది. దావీదు అలా పని చేసుకుంటూ కూడా ఆ అరణ్యంలో, ఆ అడవుల్లో దేవునితో సహవాసం చేశాడు. తరువాతి రోజుల్లో ఆయన పొందిన ఫలితం ఏంటి అంటే గొప్ప రాజు అయ్యాడు ఇశ్రాయేలు ప్రజలకే. కానీ ఈ రోజుల్లో మనమైతే పని చేస్తే దానిలోనే మునిగిపోతాం. కానీ ఆ పనిలో జయం రావాలి అంటే, ఆ పని సఫలం అవ్వాలి అంటే, ఆ పనిలో లాభం చూడాలి అంటే, ఆ పని గొప్ప జయంగా మార్చబడాలి అంటే ఆయన తోడుతో మనం చేస్తే గొప్ప విజయాన్ని పొందగలుగుతాం. ఆయన తోడు ఎప్పుడొస్తుంది? ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన సన్నిధిని పొందుకోగలుగుతాం.
ఆ పని చేస్తూ కూడా దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తూ మాట్లాడుతూ ఉంటామో, చూడండి, ఒక స్నేహితుడు మీతో ఉన్నాడు. మీకు ఇష్టమైన స్నేహితుడు. మీరు మాట్లాడుతూనే ఉంటారా లేదా? ఏదో కేవలం మీ అవసరతలు మాత్రమే చెబుతారా? కేవలం మీ భయాలు మాత్రమే షేర్ చేసుకుంటారా? అన్నీ పంచుకుంటారు. మీ సంతోషాలను, మీ బాధలను, దుఃఖాలను, నష్టాలను, లాభాలను అన్నిటినీ పంచుకుంటారు. మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలా కావాలనుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు అన్నీ షేర్ చేసుకుంటారు కదా. మీకు ఇష్టమైన స్నేహితులైతే సేమ్ అంతే. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, కేవలము పని ప్రారంభానికి ముందు మాత్రం ప్రార్థిస్తారు, ఇంకంతే. ఆ పనిలో ఇంకా దేవుని మర్చిపోతారు. పని తర్వాత కూడా దేవుని మర్చిపోతారు. మనం పని చేస్తూ కూడా దేవునితో ఎలా సహవాసం చేయవచ్చు అంటే, పని ప్రారంభానికి ముందు ప్రార్థన చేయవచ్చు, పని చేస్తూ ప్రార్థించవచ్చు, పని మొత్తం అయిపోయిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనం దేవునికి సమీపస్తులవుతాం. మన సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకున్న వారం అవుతాం. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. జైల్లో ఉన్నా తోడుగా ఉన్నాడు, గుంటలో ఉన్నా తోడుగా ఉన్నాడు, బానిసగా ఉన్నా తోడుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నా తోడుగా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నా కూడా తోడుగా ఉన్నాడు, ఏ స్థలంలో ఉన్నా కూడా తోడుగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే యోసేపు దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాబట్టి. యోసేపు తన పరిశుద్ధతను అంత జాగ్రత్తగా ఎలా కాపాడుకోగలిగాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, అతను ఎక్కడున్నా కూడా అతనికి ఇవ్వబడిన ప్రతి పనిని నేను దేవుని కొరకు చేస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అన్న భయము కలిగి చేశాడు. కాబట్టే దేవుడు గొప్పగా హెచ్చించాడు, ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. కానీ మనమైతే ఏ పని అయినా చేయాలి అనుకుంటే విసుక్కుంటాం, సనుక్కుంటాం, బాధపడుతూ ఉంటాం. అమ్మో, ఇన్ని పనులా అని నిరాశపడుతూ ఉంటాం. కానీ మనం చేసే ప్రతి పనిని దేవుని కొరకు చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్కిస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు నా పక్కనే ఉండి చూస్తున్నాడు అన్న భయముతో చేస్తే మనం శ్రద్ధగా చేస్తాం. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. నాకు తెలిసిన ఒక అంకుల్ అయితే ఎవ్రీ 1 అవర్కి అలారం పెట్టుకుంటాడు. ఎవ్రీ 1 అవర్కి అక్కడ ఎంతమంది ఉండని అంతే, ఇంకా లేచి ఒక వాష్రూమ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి ఒక 5-10 మినిట్స్ తర్వాత వచ్చేవాడు. అలా చాలామంది చూసి ఒకరోజు ఆ అంకుల్ని అడిగేశారు, అంకుల్, మీరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతి 1 అవర్కి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతి 1 అవర్కి వాష్రూమ్ వస్తుందా మీకు? ఏమైనా వాష్రూమ్ ప్రాబ్లమా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని అడిగేవాళ్ళు. కానీ అంకుల్ చెప్పింది ఏంటంటే, నేను ప్రతి 1 అవర్కి నా దేవునితో సహవాసం చేయడానికి వెళ్తున్నాను. నా దేవుని కొద్ది సమయం స్తుతించి వస్తాను, నా దేవునితో కొన్ని మాటలు చెప్పి వస్తాను అని ఇలా చెప్పేవాడు. ఇలా మనం ఎందుకు చేయకూడదు? చూడండి, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా అది కాల్చకపోతే మనసులో ఉండదు. సరిగ్గా చేయలేరు, సరిగ్గా ఎవరితో మాట్లాడలేరు. వారు మనసంతా అటు లాగుతూ ఉంటుంది కదా. సారా తాగే వ్యక్తులైనా, ఇలా సిగరెట్ తాగే వ్యక్తులైనా. ఎందుకు అంటే వాళ్ళు అంతగా దాన్ని ప్రేమిస్తున్నారు, దాన్ని అంతగా ఇష్టపడుతున్నారు. అది లేకుండా ఉండలేము అని వాళ్ళు మనసులో ఫిక్స్ అయ్యారు కాబట్టి. ఈరోజు 1 అవర్కి వాళ్ళు కాలుస్తున్నారు. వారికి అది అనారోగ్యం తీసుకొస్తుందని తెలిసినా కూడా, ఈరోజు మనకు జయం వస్తుందని తెలిసినా కూడా మనం మంచి పనిని చేయలేకపోతున్నాం. వారు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత ఉద్యోగంలో అలసిపోయినా సరే, ఎంతమంది ఉన్నా సరే, పక్కకి వెళ్ళిపోయి ఎవ్వరు లేని చోటుకైనా వెళ్ళిపోయి ఒక్కటైనా కాల్చేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని అంతగా వారు ఇష్టపడుతూ ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇలా మనం ఎందుకు చేయకూడదు? దేవునితో గడిపే ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోదు. మనం ఆయన సన్నిధిలో మాట్లాడే, ఆయనను స్తుతించడానికి పలికే ఒక్క మాట కూడా వృధాగా పోదు. కానీ మనమైతే నేను చాలా బిజీ, అది ఒక ఊతపదంగా అయిపోయింది, అది సాకుగా అయిపోయింది. చూడండి, ప్రతి ఒక్కరు ఈ లోకంలో బిజీయే. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఇవ్వబడింది. కానీ కొంతమంది గొప్పవారు అవుతున్నారు, కొంతమంది పేదలుగా ఉండిపోతున్నారు, కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు, కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రతి దినము క్షీణించిపోతున్నారు. కారణం ఏంటి? సమయాన్ని వాడుకోవడంలో ఉంది వాళ్ళు. ఎవరికి సమయము అనుకూలంగా ఉండదు, ఎవరికి సమయం ఖాళీగా ఉండదు. కానీ మనము దాన్ని ఖాళీ చేసుకోవాలి, మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను బ్రదర్ లారెన్స్ గారి గురించి. కొన్ని కారణాల వల్ల అతను కాలు పోగొట్టుకుంటాడు. సో దానివల్ల అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. అయితే అతను ఏం చేశాడు అంటే, ఒక హాస్టల్లో వంట గదిలో పని చేసేవాడిగా జాయిన్ అయిపోయాడు. వంట చేయడం, గిన్నెలు కడగడం, ఇదే అతని డ్యూటీ. అంతకుముందు అయితే ఎంతో దేవునితో సమయం గడిపేవాడు, ఎంతో సహవాసం చేసేవాడు, ఎంతో భక్తిగా జీవించాడు.
కానీ ఎప్పుడైతే హాస్టల్లో జాయిన్ అయ్యాడో ఆ వంట చేయడం, గిన్నెలు కడుక్కోవడం, వాటిని సర్దుకోవడం, రైస్ తెచ్చుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం, ఇలా సమయం అంతా అయిపోతుంది అని బాధపడుతూ కూర్చున్నాడు. అయితే అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. నాకు దేవునితో గడపడానికి సమయం లేదు, నేను ప్రత్యేకంగా సమయం తీసుకుందాము అంటే అస్సలు కుదరడం లేదు. సో నేను ఈ పని చేస్తూ కూడా దేవునితో సమయం గడుపుతాను. నేను ఆ వంట చేస్తూ కూడా నేను దేవుని స్తుతిస్తాను, వంట చేస్తూ కూడా దేవుని ఆరాధిస్తాను, వంట చేస్తూ కూడా నేను దేవునితో మాట్లాడతాను, ప్రార్థిస్తాను. గిన్నెలు కడుగుతూ కూడా ఆయన దేవునితో సంభాషణ చేస్తూ ఉండేవాడు, దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. అతను చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, నేను ఒంటరిగా సపరేట్గా కూర్చొని ప్రార్థించినప్పుడు ఎంత శక్తిని పొందుకున్నానో, ఎంత సన్నిధిని పొందుకున్నానో, ఇప్పుడు అంతకంటే 2 అంతలు ఎక్కువగా పొందుకుంటున్నాను అని అన్నాడు. అతని వంటగదే అతనికి ప్రార్థనా స్థలం అయిపోయింది, ఆరాధన స్థలం అయిపోయింది. పని దేవుని పనికి అడ్డంకి ఏం కాదు, దేవుని సన్నిధిని అనుభవించే స్థలంగా మార్చుకోవచ్చు మనం స్తుతించి. చూడండి, సుసన్న వెస్లీ గారికి ఎంతమంది పిల్లలు, చాలామంది పిల్లలు. అంతమంది పిల్లలకు వంట చేయాలంటే ఎంత టైం పడుతుంది? వారి బట్టలు వాష్ చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు చూసుకోవడం, వారికి కావాల్సినవి చూసుకోవడం, వారికి చదువు చెప్పడం, భక్తిలో పెంచడం, ఇవన్నీ ఒక్కతే చేస్తూ ఉండేది. భర్త అయితే వేరే ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు. కానీ ఒక్క స్త్రీగా ఆ రోజుల్లో అయితే మనకున్న సౌకర్యాలు ఏమీ లేవు. ఈరోజైతే పిల్లలు తక్కువ, సౌకర్యాలు ఎక్కువ. కానీ ఆ రోజుల్లో అయితే పిల్లలు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ. అటువంటి దినాల్లో కూడా అంతమంది గొప్ప గొప్ప వారిని చేయగలిగింది అంటే ఆ పని మధ్యలో కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. అన్ని పనులు చేశాక కూడా ఆమె ఒక చోట కూర్చొని తలపై ముసుగు వేసుకొని ప్రార్థనలో సమయం గడుపుతూ ఉండేది. అది చూసిన పిల్లలు వెంటనే అమ్మ దేవునితో మాట్లాడుతుంది, సైలెంట్గా ఉండాలి అని అక్క నుండి నేర్చుకున్నారు. వారంతగా ప్రార్థన పరులు అయ్యారు అంటే తల్లి చూపిన మాదిరి. మనమైతే మన పిల్లలు గొప్పవారు అవ్వాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, వారు భక్తిలో ఉండాలి అని ఆశపడతాం, తప్పేమీ కాదు. కానీ మనం మాదిరిగా ఉండకపోతే వారు చేయలేరు. అందుకే మనం ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతి పనిని ప్రారంభించే ముందు కనీసం 30 సెకండ్లైనా, ఒక్క నిమిషమైనా దేవునితో మాట్లాడతాను. చూడండి, కంప్యూటర్ ఆన్ అయ్యే లోపు కూడా దేవునితో మాట్లాడవచ్చు. మనం బైక్ స్టార్ట్ అయ్యే లోపు కూడా దేవునితో మాట్లాడవచ్చు. మన భోజనానికి ముందు దేవునితో మాట్లాడవచ్చు. మనం నడుస్తూ కూడా దేవునితో మాట్లాడవచ్చు. అంత మాత్రమే కాదు, మన ప్రతి పని తర్వాత కూడా దేవునితో మాట్లాడవచ్చు. దేవుని కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఈరోజంతా నాకు సహాయం చేసావయ్యా నీ కృతజ్ఞతలు, ఈరోజంతా నా కాళ్ళకు సత్తువనిచ్చావయ్యా నీ కృతజ్ఞతలు, ఈరోజు నా చేతులకు బలం ఇచ్చావయ్యా నీ కృతజ్ఞతలు, ఈరోజు నాకు ఆయుష్ను పొడిగించావయ్యా, ఈరోజు నా పనిలో తోడుగా ఉన్నవయ్యా, అనేక ఆటంకాల నుండి తప్పించావయ్యా, అనేక ఆపదల నుండి తప్పించావయ్యా, దుష్ట వ్యక్తుల నుండి తప్పించావయ్యా, దుష్ట కన్నుల నుండి తప్పించావయ్యా. ఇలా మనం నడుస్తూ కూడా చేయవచ్చు, పని చేస్తూ కూడా చేయవచ్చు. దేవుడు మనల్ని ఉద్యోగం వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి ప్రార్థించమని కోరట్లేదు. దేవుడు మన పనులన్నీ పక్కన పెట్టేసి ఒక మూలను కూర్చొని ప్రార్థించమని కోరట్లేదు. పని మధ్యలో కూడా ఆయనతో నడవాలి అని ఆయన మన నుండి ఆశపడుతున్నాడు. పని ప్రార్థనకు శత్రువు కాదు, పని ప్రార్థనకు ఆటంకం కాదు. అది మనం చెప్పే సాకు. అది మనం పని చేస్తూ కూడా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో ఆ చిన్న చిన్న ప్రార్థన అయినా సరే, చిన్న కృతజ్ఞత అయినా సరే, అవి చిన్న చిన్న ఆరాధనలు, పాటలైనా సరే దేవునికి మన హృదయాన్ని దగ్గరగా చేస్తాయి. నేనైతే దీనిని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను పని చేస్తూ కూడా, నేను ప్రార్థిస్తున్నప్పటికంటే కూడా అధికమైన సన్నిధి పొందుకున్న దినాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నా ప్రతి పనిలో నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, నేను ఆయనతో సహవాసం చేస్తాను, ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకుంటాను. ఇలా మీ ప్రతి పనిలో ప్రార్థన, స్తుతిని యాడ్ చేసి చూడండి. మీ రోజు ఎలా మారుతుందో మీరే స్వయంగా చూస్తారు. మీరే గొప్ప సాక్షులుగా నిలబడతారు.